విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మొదటిగా సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యగారికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంతో బలహీనంగా ఉన్నాను. నాకు క్యాన్సర్ వ్యాధితో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు 40 కరెంట్లు పెట్టారు, 6 కీమోలు పెట్టారు, కానీ నాకు ఏం స్వస్థత జరగలేదు. ఇక్కడికి వచ్చినాక నేను స్వస్థత పొందుకున్నాను. నేను నడిచే అంత ఓపిక కూడా నాకు లేకపోయినా నేను నడిచే అంత దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆహారం తీసుకునేదాన్ని కాదు, మంచం మీదే పడుకొని ఉండేదాన్ని నేను. అలాంటి దేవుడు నన్ను ఇక్కడ రాగానే బాగు చేశాడు. ఒకసారి ఏమో హైదరాబాద్ పోయాను, 2 సార్లు ఏమో విజయవాడ వచ్చాను ఇక్కడికి మీటింగ్కి. దేవుడు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు నేనైతే క్యాన్సర్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, హెచ్ఐవి టాబ్లెట్లు వేసుకోవట్లేదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చాను నేను. పోయిన నెలలో వచ్చారు. పోయిన నెల నుండి హైదరాబాద్ వచ్చాను. ఆశ్రయపురంకి వచ్చారు హైదరాబాద్. వచ్చాను. అక్కడ వచ్చిన స్వస్థత ప్రార్థన వచ్చిన తర్వాత నుండి దేవుడు సంపూర్ణ స్వస్థతని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాబ్లెట్లు వాడుకోవట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు రోజుకి? 6 టాబ్లెట్లు 8 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఏం టాబ్లెట్లు వేసుకుంటే షుగర్కి ఒకటే వేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. మరొక సాక్ష్యాన్ని వీక్షిద్దాం. అమ్మ, మీ పేరు? అయ్యా, నాకు 11 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినాక నా కాలు అసలు ఇరిగిపోయినట్టుకుండేది. నడుతుంటే లెగలేకపోయేదాన్ని. నా కాలు కొద్దిగా అట్ట తగ్గింది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, గ్యాస్ డబ్బులు తగ్గింది. పోయిన నెల నుంచి నేను బెళ్ళంటే వేసుకోవట్లేదు. ఎలా తగ్గింది? ఎక్కడికి వచ్చావు? అయ్యగారి దగ్గరికి వచ్చాను, పారం చేసాడు, తగ్గిపోయింది. ఎప్పుడు? ఇక్కడ విజయవాడలో జరుగుతున్న విజయవాడలోనే వచ్చాను. పోయిన నెల వచ్చాను. కింద పైకి రాలేకపోతే అక్కడ చేసాడు ప్రార్థన, పడిపోయాను 2 సార్లు. అంతేనా? నేను చిన్న సాక్ష్యం దేవుడు తీసుకుని 11 సంవత్సరాలు నాకు పశ్చాత్తం వచ్చి. పిల్లలు 2 అయ్యా, 3. నా పేరు శాసమ్మ. శాశ్వత. ఏ ఊరి నుంచి వచ్చారు? కృష్ణాయపాలెం, మంగళగిరి మండలం, గుంటూరు. పక్షవాతంతో బాధపడ్డారు. పక్షవాతం 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాతానుతో కూడా, సాతాను పీడితో కూడా పీడించుకున్నా. అదే సాతాను కూడా ఉంది. పక్షవాతంతో 11 సంవత్సరాలుగా బాధపడుతున్న తల్లి గారు గత నెల మరి విజయవాడ లయలో ఆడిటోరియంలో జరిగిన స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దైవజనులు మరి ఆకరణ అభిషేక ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆవిడలో ఉన్న దురాత్మ, ఆవిడలో ఉన్న బలహీనతలు ఆవిడని విడిచిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పడిపోయినది. ఆ తర్వాత ఎప్పుడు నడవని రీతిగా దేవుడు నడిపిస్తూ శక్తినిచ్చి ఇప్పటి వరకు ఆరోగ్యంగా దేవుడు తనను ఉంచినందుకు, దైవజనుల ప్రార్థన ఆలకించి గొప్ప కార్యమును దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. మీ పేరు బ్రదర్? నాగూరు భాష అండి. మేము వడ్లమ్మ నుంచి వచ్చాం. నాకు 3 సంవత్సరాల నుంచి డయాలజీస్ చేస్తున్నారు. ఓకే. 20 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది నాకు 11 ఏళ్ళు. తర్వాత ఏమో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వల్ల 3 సంవత్సరాల కింద కిడ్నీలు చిన్న సైజ్ అయిపోయినాయి మాకు. దానివల్ల డయాలజీ చేయాలన్నారు డాక్టర్ గారు. 3 సంవత్సరాలు చేయించుకున్నా డయాలసిస్. టీవీలో చూసి మా అమ్మగారు ఈ ప్రోగ్రానికి వాళ్ళు తీసుకొచ్చారు. 2 నెలల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈసారి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా అంత దూరం డయాలసిస్ మీద వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు ఒక డాక్టర్ గారు కన్సల్టేషన్ అయితే విజయవాడలో పెట్టారంటే ఈ నెల వచ్చాం మేము. ఓకే, మీరు వచ్చారు. ఇక్కడ ఈరోజు స్వస్థత ప్రార్థనలో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకే కార్యం జరిగిందో చెప్పండి. ఇక్కడికి రాకమని పంపితే నిన్నటి వరకు ఎలాగుంది, ఈరోజు ప్రార్థనకు వచ్చి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. అంతకుముందు ఇవన్నీ నొప్పులు ఉండేవి. ఈ డయాలజీ చేసాం వారానికి 3 సార్లు చేసేవాళ్ళు. ఈ చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు ఉండేవి అసలు బాగా. దేవజనులు ఇప్పుడు ప్రార్థన చేయగానే ఎంతో కొంచెం బలం పుంజుకున్నట్టు మొత్తం వాళ్ళంతా జుమ్ములాగా లాగింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య. మీ పేరు చెప్పండి సిస్టర్. రమ్యశ్రీ. రమ్యశ్రీ, మీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. గుండె దడగా ఉంటుందని ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం. భీమవరం నుంచి ఈరోజు ఫస్ట్ టైం మీరు వచ్చారా? గుండె దడగా ఉండేదా మీకు? అంటే మామూలుగా ఉండేదా? ఎక్కువగా ఎవరు? బాలింత్రాలు డెలివరీ అయి 3 months అయింది. బాలింత్రాలు అయింది. 1 month నుంచి బాగుంటుంది. హార్ట్ బీట్ అయి ఎక్కువ ఉండి తలనరాలు అవి పట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఇక టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం భీమవరం నుంచి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రీ అయ్యారు. ఓకే. దేవుని ఇప్పుడు దడ అదంతా తగ్గింది మీకు? తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి చేసిన కార్యమును బట్టి ఎంతో బలహీనరాలుగా గుండె దడతో ఉన్న ఈ యొక్క సహోదరిని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా మరి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడు తల్లిగా జీవితంలో ఏ విధమైన కార్యం చేసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో వీక్షిద్దాం. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు హాస్పిటల్కి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందని వాళ్ళు తేడాగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది 4వ నెల. ఇప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకోగా నాకు ఊపిరి పీల్చుకున్న నొప్పి అనిపించట్లేదు. ఈ స్వస్థతనిచ్చినందుకు దేవునికి ఇదివరకు ఊపిరి పీల్చుకోలేకపోయేవారమ్మా మీరు? పీల్చుకునేదాన్ని. మామూలుగా అయినా నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ మంట వస్తూ ఉండేది, వెనకమాల కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు మంట రావట్లేదు, నొప్పి కూడా లేదు. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? టీవీలో చూసి వచ్చా. ఓకే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ తల్లి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యాన్ని ఈ సమయంలో మనం విందాం. దయచేసి ఈ యొక్క స్వస్థత విడుదల ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి తల్లి గారి జీవితంలో ఏ విధమైన కార్యం జరిగింది అనేది మనం విని దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ జీవితంలో ఏ కార్యం జరిగింది చెప్పండి. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి మరి దైవజనులు మరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవాది దేవునికి వందనాలు, యేసయ్యకి వందనాలు. యేసయ్య నామంలో అయ్యగారు ప్రార్థించగా తనకి పక్షవాయు స్వస్థత కలిగింది. ఇంకా నా శరీరంలో మచ్చలు, తర్వాత కొంచెం స్కిన్ ఎలర్జీ అది ఉన్నది. దాని గురించి దేవుడు స్వస్థపరిచాడు. దేవునికే వందనాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఆమె వచ్చినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఉన్నదండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగానే ఉన్నది.
దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. బెల్లంకొండ నుంచి వచ్చారు. ఆ గుండె పెరిగింది, ఆ లివర్లో క్రొవ్వు, కంటి చూపు కొరకు రావాలి త్వరగా. సత్యవతి బెల్లంకొండ నుంచి వచ్చారు. సత్యవతి రా త్వరగా రా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టారు. సత్యవతి నువ్వేనా? యెహోవా, ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి లేచి నిలబడండి అందరూ. ఏం పేరమ్మా నీ పేరేంటి? సత్యావతి అండి. అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాలు పట్టుంది బాధ? 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉందమ్మా? గ్యాస్ పట్టిద్ది, ఇటు గుండె పట్టిద్దండి. టీవీలో చూసావా? చెప్తే వచ్చావమ్మా? నేను సంవత్సరం క్రితంగా వచ్చి అయ్యగారు వచ్చావా? వచ్చి టీవీ ట్రాన్స్ఫర్ తీసుకురాలా. బెల్లంకొండ ఎక్కడది? పిడిగిరాళ్ళ దగ్గర. అట ఎప్పుడు మీ వాక్యం చూస్తానయ్య నేను. గుండె పెరిగిందా? గుండె ఉంది కదా, వ్యాధి బాగా, గ్యాస్ ఉంది, టాబ్లెట్ ఇదేంటి ట్రూబుల్ గ్యాస్ ట్రబుల్. నిమ్ము కూడా ఉందా? కంటి చూపు కనపడదయ్యా, చాలా మస్క్ వచ్చి. టెన్షన్ పడద్దే, వేస్తున్నామలు పూర్తిగా విడుదల. వీళ్ళిద్దరిని ఒకేసారి. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? దడ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా నీకు? ఈ కాలు నేను ప్రార్థన కానీ బయలుదేరిన కానించి ఈ కాళ్ళు 2 కాళ్ళు సొచ్చున పడ్డట్టుంది అయ్యగారు. నేను సొహర వచ్చి ఇది 3 అనేలే. అయ్యగారు కట్టి నీ కాడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నేను స్వస్థపడతానని హాస్పిటల్లో బిల్లలు కూడా వాడుకోవాలా. నేను అట్నే ఉండే. నేనంతే కాళ్ళు మంటలు, అరికాళ్ళు, అరిచేతులు, సురుకు, పోట్లు ఎక్కువైనాయి. అసలు అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అమ్మాయి టీబీ ట్రాన్స్ఫర్కి డబ్బులు ఇచ్చింది. ఇక పొద్దున అసలు ఇక్కడికి రాబోయిన దాకా 11 దాకా పండుకొనే ఉండ. ఇక పొద్దున మళ్ళీ ఇక్కడికి వద్దామని లేచి రామ్మ పోదామని చెప్పి తీసుకొని వచ్చిన. ఇప్పుడు తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయినాయా? చూసుకో, టెస్ట్ చేసుకో, ఎట్లా చేసుకో. పూర్తిగా తగ్గిపోయినాయా? ఈ కాలు కొద్దిగా కొంచెం ఉందా? అది కూడా ఇప్పుడే తగ్గిపోతుంది. వేస్తున్నాము చూసుకోమ్మా, చూసుకో. ఎట్లా అనుకోవాలా? పైకి ఎలా కాదు, ఇట్లా పైకి ఎట్లా అనుకో. కొంచెం ఇక్కడ పట్టినట్టుగా ఉంది. ఓకే చూసుకో, ఇట్లా చూసుకో, ఇట్లా ఇక్కడ కొంచెం. ఓకే థ్యాంక్ యూ. ఆమేన్. చూసుకో, తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్లు తల్లి చెప్పండి. వందనాలు. ఓకే, మీ ప్రార్థన సార్ చెప్పండి త్వరగా. ఇంకా వదులుతలేదు నాయన, కొంచెం తక్కువ అయిపోయింది కానీ ఇంకా అది ఒకటి తీసుకున్నాడు కానీ ఇంకా డబ్బు అనేది పోతలేదు నాయన. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నేను బాబునగర్ నాయన, నేను వచ్చినా నాయన 3 సంవత్సరం మా ఇంటికి. ఎవరో మీరు? నేను కలమ్మ నాయన, నేను ఎంతమందికి తోలుతున్నాను అప్పుడు. కళ్ళమ్మ మానసి రాజశేఖర్. రాజశేఖర్ అమ్మ మీరా? చెప్పండి, బాగున్నా. ఎలాగున్నాడు రాజశేఖర్? బాగున్నాడా? థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. అవును, చాలా మందిని తీసుకొచ్చావు కదమ్మా. ఇక తీసుకొచ్చినా ఇప్పుడు ఏమైందంటే దేవుని నమ్ముకున్న కొంచెం 11 నెలల్లో తీసుకున్న బాబు తీసుకున్న బాగానే ఉంది. మా బాబు కొంచెం దేవుని కూడా నమ్ముకున్నాము మంచిగా. ఇంతకుముందు లేక చేపించుకోకపోతున్న ప్రార్థన, ఇది ప్రార్థన అంటే పరిగెత్తుతున్నాడు, మందిలో తిరుగుతున్నాడు అని దగ్గర వదులుతలేదు ఆయన. మరి ఎట్లా ఏందని ఆలోచన నీతోటి అని అనుకుంటున్నాను. సరే తల్లి, ప్రార్థన చేద్దాము. కలమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను. రాజశేఖర్ వాళ్ళ కుమారుడు ప్రభా ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డ నా తండ్రి, ఎంతోమందిని నడిపించి వాళ్ళని బాగు చేశారు. అలాగే వారి ఒంట్లో ఉన్న ప్రతి కీడుని తొలగించి నీ శక్తిని బలముని బిడ్డకు ప్రసాదించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. ఓకే, దేవుని స్తోత్రములు. దయచేసి మరి ఈ సమయంలో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ మరి అని మీరు యూట్యూబ్లో కూడా ఈ ప్రోగ్రాం చూడవచ్చు. యూట్యూబ్లో మరి లైవ్ వస్తుంది, దయచేసి యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఛానల్ రాకపోవచ్చు కదా, అలాంటి వారికి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని అక్కడ ఉన్న చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ మరి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఎన్నో స్థలాలకు వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి మరి ఎటువంటి మేలు జరగనటువంటి వారు మరి ఈ స్థలానికి వచ్చి మేలు పొందుకుంటున్నారు. ప్రతి శనివారం 11:30 నుండి మరి దేవుడు తన కృపను బట్టి అక్కడ కార్యం జరిగిస్తున్నారు. న్యాచురల్గా అప్పటికప్పుడే మరి ఎంతోమంది విడుదల పరచబడుతున్నారు, ఎంతోమంది స్వస్థపడుతున్నారు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎక్కడో తిరిగి ఎన్నో సమస్యలతో, వేదనలతో, దుఃఖాలతో, మరి ఎంతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలకు ఈ యొక్క లైవ్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన, స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ప్రభు చేసే ప్రతి కార్యమును మీకు యూట్యూబ్ ద్వారా అలాగే మరి ఛానల్స్ ద్వారా మేము చూపించగలుగుతున్నాం. మరి ఎంతోమంది ఇక హాస్పిటల్ వదిలేశారండి, ఇక మాకు ఏమీ దారి లేదు అని తెలుసుకున్న వారు ఇక్కడికి వచ్చి విడుదల పొందుతున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు బిఎస్ఆర్ మినిస్ట్రీ. మరి యేసు ఆశ్చర్యపర్వంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో ఎవరిని అడిగినా చెప్తారు. దయచేసి మీరు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి త్వరగా. అల్సర్స్ ఉన్నాయి సార్, అది సంవత్సరం నుంచి తగ్గట్లేదు సార్, 2 మందులు వాడినా. మరి మీరు రావాలండి, యేసు ఆశీర్వాద స్వస్థశాలకు రండి, దేవుడి కార్యం చేస్తాడు. ఏ ఊరండి మీది? గుంటూరు సార్. మరి రండి. ఎంతో కాలంగా బాధపడుతున్నారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు? చూస్తున్నానండి 2 నెలల నుంచి. మీకు ప్రార్థన చేస్తా, వాంతులు అవుతాయి. ఆ వాంతుల ద్వారా అదంతా బయటకు వచ్చేది. అల్సర్ గిల్సర్ ఏం కూరైనా ఏమైనా మీరు తినొచ్చు. రండి ఇక్కడికి, సరేనా? ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. ఫ్రీగా రావటం కాదు, వచ్చిపోవటం కాదు. ఒక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్. ఏం పేరు మీ పేరు? మీ పేరేంటయ్యా? నా పేరు శేష్ కుమార్ అండి. శేష్ కుమార్ గారు, మీరు 3 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఇక్కడ వెంటనే విడుదల పొందుతారు. అన్ని తినచ్చు. అల్సర్ మీకు ఏదైతే ఉందో అది మేము ప్రార్థన చేస్తాం. మొత్తం వామిటింగ్స్ ద్వారా మొత్తం బయటకు వెళ్ళిపోయి మీరు ఫ్రీ రిలాక్స్ అయిపోతారు. గ్యాస్ కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటుగా, సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని ప్రభు అస్వస్థపరచును కాక. దయచేసి గమనించండి, ఇక్కడ తగ్గని రోగం అంటూ ఏది లేదు. అల్సరా, గ్యాస్ ప్రాబ్లమా, సైనటిక, దగ్గులా, తుమ్ములా, ఏమండి క్యాన్సర్లా, గుండెపోట్లు, మరి తర్వాత కుళ్ళిపోయినటువంటి కాళ్ళు కూడా ఇక్కడ స్వస్థత వస్తుందండి. మరి గర్భఫలం లేని బిడ్డలకు ఏమేమో మాకు అవి పీసీఓడి ఉంది, గెడ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమీ వద్దు, నమ్మొద్దు. తలకలో గెడ్లు కూడా కరిగిపోతున్నాయి, రొమ్ములో గెడ్లు కరుగుతున్నాయి. కనీసం లేడీస్ యొక్క ప్రాబ్లము, మంత్ ప్రాబ్లం కాదు, అది కూడా ఆన్ ది స్పాట్లోనే హీల్ అయిపోతున్నాయి. పక్షవాతములు, ఫిట్స్ యేసు నామములో తగ్గిపోతున్నాయి. రండి,
హలో హలో ప్రైజ్ తల్లి చెప్పండి. నాకు కేలవాతం అయ్యారండి. రావాలి కదా. ఏ ఊరి మీది? ఏలూరు జిల్లా బేడోలు మండలం అండి. బేమడోలు. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఆ నొప్పులు? నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మరి ఎన్ని మందులు వాడుతుంది? ఇక్కడికి రా, మందులు లేవు ఏమి లేవు, తగ్గిపోతుంది. అమ్మా తల్లి గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను స్వస్థపరచు, ఆయన విడుదల పరచును గాక. ఆమె ఇప్పుడు ఈ కీళ్ళవాతములు అంటే వీళ్ళకి టాబ్లెట్లు ఇస్తారండి. ఫస్ట్ ఇట్లా అమ్మ అమ్మ అంటాడు, గ్లాస్ పట్టుకోబట్టి ఎట్లా పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక్క రోజులు విడుదల పొంది మంచిగా మెడిసిన్ లేకుండా మంచిగా అయిపోతున్నారు కదా. ఏం తప్పు ఉందా ఇక్కడ రావటం? స్వస్థత విడుదల పొందాలి. ఇక్కడికి రావటం ఏం తప్పు ఉంది చెప్పండి. ఎన్ని ప్రార్థనలకు వెళ్తారు, ఎలాగెళ్ళారు అలాగే వస్తున్నారు కదా. అది చెప్తున్నారు మాకు. మళ్ళా అయ్యా మేము 3 సంవత్సరాలుగా ప్రార్థనకి వెళ్తున్నాం, అయ్యా ఎలా వెళ్తున్నాం అలాగే వస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, 2 సార్లు ఇక్కడ రావద్దు, ఒకసారే రావాలి, వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవాలి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది మేము 3 వారాలు రావాలయ్యా, ఇది అలవాటైపోయింది మన వాళ్ళకి. 7 వారాలు రావాలయ్యా, ఇది అలవాటైంది. అది ఇక్కడ వద్దు. యేసయ్య అప్పుడు ఏం చేశారు? ఆయన ఏ మీటింగ్లు పెట్టారు, ఏ సువార్త ప్రకటించారు, అప్పుడు ఏం జరిగింది? అప్పుడే వారు స్వస్థత పొంది వెళ్ళి ఉన్నారు. వాళ్ళ మీద ఆయన కనికరం ఉంది. ఈరోజు నాడు ఎంత జనం యేసు ఆశ్చర్యపరానికి వస్తున్నారు. ఒక్కరిని మిస్ అవ్వలేదు. నేను అందరికీ ప్రార్థన చేస్తా, వాళ్ళ బాధలు అడిగి తెలుసుకుంటా. వారు తొందరపడ్డా నేను తొందరపడకుండా తెలుసుకుని ప్రార్థన చేస్తా. హలో అమ్మ, లైన్లోనే ఉన్నాము, మీరు చూస్తున్నారు కదా, కాల్ చేయండి, మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. ఆపరేషన్ చేయించుకోవాలండి అయ్యారండి. మంచి పని చేసేసావు. సరే చెప్పు. 6 నెలలు అయిందండి. అప్పుడు 3 సార్లు తిమ్మిరి ఇంజక్షన్ అదని చేశారు అండి అయ్యారు. దానివల్ల కాలంతా తిమ్మిరండి. స్తోత్రం. బిడ్డను ఎవరు మార్చలేరు. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. ఆమె దయచేసి అమ్మా, నువ్వు నీ లైన్ కట్ చేశాను. నువ్వు టీవీ దగ్గరే ఉండి ఈ మాట ఆ మాట 2 వినిపిస్తున్నావు నాకు, అందుకే నీ ఫోన్ కట్ చేయబడింది. దయచేసి గమనించండి. టీవీ దగ్గరలో ఉండొద్దు, కొంచెం పక్కకు రావాలి, సిగ్నల్ ఉన్న దగ్గరికి రావాలి. దయచేసి గమనించండి. ఈ వ్యాధులు, ఈ కష్టాలు ఎవరు ఇప్పుడు చూడు, 2 ఆపరేషన్లు అయినాయి అంటుంది, ఆ గర్భసంచి తీసేశారంటుంది, నడుమ అంటుంది, ఎన్ని బాధలు వస్తున్నాయి అప్పుడు చూడండి. అమ్మ నువ్వు రా, యేసు ఆశ్చర్యపరునికి రా, బాగు చేసి పంపిస్తా, హ్యాపీగా వెళ్తుంది. కానీ మెడిసిన్ కూడా అవసరం లేదు. దయచేసి గమనించండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. వందనాలు అయ్య గారు. నువ్వు అంతసేపు అనే బదులు త్వరగా మాట్లాడవచ్చు కదా. వందనాలు అయ్య గారు, త్వరగా మాట్లాడు. అయ్యగారు, నాకు ఎడం కన్నా తాండ్రదు అయ్యగారు, ఇప్పుడు చేయలేదు, నన్ను కొట్టేశారు. ఎవరమ్మా? ఎవరండి? మా మరిది. మరి అది అదేంటి, అలాగెందుకు కొట్టించుకున్నావు ఆయనతోటి? బాగా మా యజమాని చనిపోయాడు, నాకు పిల్లలు లేరు, నాకు బాగా మడిపోయినని నన్ను కొట్టే, నన్ను చంపబోయారు అయ్యగారు. అయ్యో తల్లి, పిల్లలు లేరు. అమ్మా ఏ ఊరమ్మా, ఎక్కడ ఉంటారు మీరు? మాది బల్లికూరు మండలం, బాపట్ల జిల్లా. ఓకే. పిల్లలు పుట్టలేదమ్మా? నీకు పిల్లలు పుట్టలేదా? బాప్టిస్ట్ తీసుకున్నాను అయ్యగారు, సలాంరాజు అన్నయ్య కాడ. నేను పాలేని కేటు. ఇప్పుడు కాలు చేయి పని చేయట్లేదమ్మా? కన్ను కాదు అయ్యగారు, ఎడం కన్ను, కుడి చేయలేదు. అయ్యో సరే, కళ్ళు మూసుకో తల్లి, ప్రార్థిస్తాను. జీవాధిపతి అయిన తండ్రి యేసయ్య, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డకి కన్ను కనపడట్లేదు, చేయలేదు, మరి వాళ్ళందరూ కొట్టేస్తున్నారంట. ప్రార్థిస్తున్నాము నాయన, అలా కొట్టకుండా బిడ్డను ప్రేమగా చూసినట్టుగా వాళ్ళకి అందరికీ మంచి శాంతి సమాధానం ఇవ్వండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. అమ్మ, మరి నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఈరోజు మంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో చాలా రకాలైన శోధనలు, కష్టాలు వస్తూ ఉన్నాయి. యేసు ఆశ్రయపై మీకు ఆదరణగా ఉంటుంది. ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉంటే మా దగ్గరికి రండి, మేము ఆహారం పెట్టగలుగుతాము, పోషించగలుగుతాం. దయచేసి గమనించండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ.
స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నామములో శక్తి ఉన్నదయ్యా. సమత ఎవరమ్మా? రాత్రులు కాళ్ళు వంక వణుకుడు, శరీరం వణుకుడు, ఆయాసం అంట. మణికొండ సమత ఎవరు? సమత మణికొండ. వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు. బాగున్నావా? బాగున్నావా? ఏది మీ మదర్? ఏది రా మదర్. పోయిన అంతకు ముందు వారం వచ్చావు కదా సమత. ఇప్పుడు ఆ కాలు తగ్గిందా అన్న గుంజుడు? ఒక వీక్ నొప్పి లేకుండే వారం వచ్చినప్పుడా? అప్పుడు నుంచి ఒక వీక్ हिंदी बात करो। हिंदी। एक हफ्ता दर्द नहीं था, कल नाइट से दर्द हो रहा फिर से। ఓకే. ఈ మరాఠీ మనుషులలో ఈ ముఖం అంతా కూడా ఈ ఏమో పొక్కులాగా వచ్చి నల్లగా అయిపోయింది లాస్ట్ వీక్. అవునా? ఇప్పుడు తెల్లగా అయిపోయినావుగా. నాకు వీళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, మదర్కి తెలుగు రాదు సరిగా, కొంచెం వస్తుంది. వీళ్ళకి చాలా విశ్వాసం. ఎక్కడుంటారు మీరు ఉండేది ఇప్పుడు? మణికొండలో ఉన్నారు. అసలు ఎక్కడ మీది? మహారాష్ట్ర. నేను ఎట్లా తెలుసు మీకు? మమ్మీకి తెలుసు, టీవీలోనా. చక్కగా ఉన్న పాప అండి. అప్పుడు ప్రార్థనిస్తాం లాస్ట్ టైంలో సార్ అయితే మంచిగా అయిపోయినా కదా, మంచిగా అయిపోయారు. మరి ఎట్లా వెళ్ళారు? మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళారు. వీళ్ళ బాబాయ్ ఎవరో బాగోపోతే మొన్న వచ్చారు, అంతే కదా. మీరు చర్చికి పోతారా? పోతారా? ఓకే. ఇది గుంజుడు ఉందా అప్పుడు? ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. ఓకే. పాపము ఈ కాలు గుంజుతున్నారంట. నేనేం చెప్పలేదు వాళ్ళకి, మరి స్పాన్సర్ చేసుకున్నారు. పాపము వాళ్ళు బాధలు ఉన్నాయి అట్లాగా. ఏదో పాప కొంచెం కష్టపడుతుంది, తల్లి కష్టపడుతుంది. వీళ్ళకి చెల్లి ఉందా? ఒకటే. ఏది వచ్చిందా? ఓకే, రాలేదు. ఇంకా ఫేస్ ఫ్రీ అయిపోయింది, మంచిగానే ఉంది కదా. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇద్దరు పట్టుకోండి, తల్లి పిల్ల ఇద్దరు పట్టుకోండి, చప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పులు కొట్టండి. ఇద్దరు దగ్గర పెట్టుకో, గట్టి పెట్టుకో, ఇద్దరు గట్టి పెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూడండి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ నన్ను చూడండి, అలాగే చూడండి. అడిగో. The Holy Spirit, yeah. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shem. Hallelujah, Jehovah Yireh. Hallelujah, Jehovah Shem. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shem. దేవుని శక్తి. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా. 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 అరికాలు మొదలుకొని శారీరక మానసికంగా వేస్తున్నామలా వెళ్ళండి. మా చిన్న బిడ్డ ఎన్నరాల లోపట్ల కదా మంచిగా ఒకసారి వచ్చిన కదా పూర్తిగా మంచిగా. फर्स्ट टाइम हम आए ना, मेरे बहन को इधर दर्द था, हमेशा रहता था। अभी आपके पास प्रेयर करके गए ना, तब से उसको दर्द नहीं है, पूरा उसका एक ही बार में खत्म हो गया। आमेन। थैंक यू। चप्पल कोटंडी। मुझे पहले पढ़ाई करने से याद नहीं रहते था, इस टाइम में एग्जाम में बोल के आपको बताई थी ना, तो इस टाइम पूरा याद था मेरे को। ये నొప్పి కూడా తక్కువ అయింది, దమ్ తక్కువ అయిందా?
हफ्ता नहीं, एक हफ्ता दर्द नहीं था। నీకు ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ తలలో నొప్పి ఎక్కువ ఉండే, తర్వాత దమ్ము ఆయాసం అప్పుడు. అంటే ఇది వీళ్ళకి చెప్తే భయపడతాను చెప్పలేదు, వాళ్ళకు ఒక మంత్ర ప్రభావంతో ఈ పాపనే ఇచ్చేశారు. మైండ్ సరిగా డిస్టర్బెన్స్ అయిపోయేటట్లుగా, ఆయాసం వచ్చేటట్లుగా. ఈ కాలు ఇది అన్నట్టు, ఇది ఒకటే గుంజుడు 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 అన్నట్టు, ఒకటే గుంజుడు కింద. అప్పుడు తగ్గిపోయిందంట. వీళ్ళ చెల్లి వచ్చింది, వీళ్ళ ఫాదర్ చనిపోయారు, వీళ్ళ చెల్లి కూడా తెలియదు. ఇప్పుడు బాడీ మొత్తం షేక్ అయితే లేదు, కానీ నొప్పి ఉంది చాలా. నీకా? నీకా? ఓకే, తగ్గిపోద్దమ్మా, వెళ్ళండి, చప్పట్లు పడండి. హలో తల్లి చెప్పండి. మా బాబు నడవడండి అయ్యా, డాక్టర్లు అయితే పోగొట్టేసుకోమన్నారండి. నడవలేవా? ఆ బాబు నడవడండి. ఏ ఊరు మీది? దేవరం మండలండి, కావడ చెప్పండి. ఏం పేరు? నా పేరు ఊతమ్మండి. బాబు పేరమ్మా? బాబు సతీష్ కుమార్ అండి. ఓకే, ఎందుకంటే నిన్న చిన్న తిరుపతి నుంచి వచ్చారు, అక్కడ పోయిన వారము, అందుకే వాళ్ళ మీరా అనుకున్నాను. మరి ఆ బాబుకి ఫిట్స్ వస్తున్నాయి, అలాగే నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇక్కడికి తీసుకొచ్చారమ్మా, దేవుడిని కృపను బట్టి. మీరు కూడా ఒకవేళ వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఓకేనా? అబద్ధాలు నమ్మకం. ఇక్కడ తీసుకురా, తలకాయలో నీరు అంతా పోతుంది, లేదంటే అక్కడ బెజ్జం పెట్టి నీరు తీస్తారు, ఆడు మొత్తం బుర్రపోతుంది. సరేనా? అవన్నీ అబద్ధాలు. మంత్రులుగా ఉంటారయ్యా, మంత్రులుగా ఉంటున్నాడండి. తల్లిదండ్రులు చాలా అర్థం చేస్తున్నామండి. మరి నేనేం చేయను? ప్రార్థన చేశాను కదా, తీసుకురమ్మా. అదే అంటున్నా నేను, నువ్వు కూడా అదే అంటున్నావు. ఒక్కొక్కరితో మాట్లాడాలంటే చాలా కష్టమవుతుంది. పాపం వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమవుతుందో అర్థం కాదు. పాపం చాలా బాధ. ఈ తలకాయలు నీరు ఉందని చెప్పి అక్కడ నీరు తీసుకోకండి, తలకాయలు గడ్డలు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ అక్కర్లేదు. యేసు ఆశ్చర్యపడనకు రండి, నేను ప్రార్థన చేస్తాను. మళ్ళా ఇప్పుడు వచ్చి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. 14 అంటే 15 సంవత్సరాలు ఈ సేవలో ఎన్ని వందలు కాదండి, వేల 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 మంది స్వస్థత పొందారు ఇక్కడ. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. మాది పాపకల్ జిల్లా, మోకాళ్ళ నొప్పులు 2 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాం. తల్లి గారికి మోకాళ్ళ నొప్పులు తగ్గించండి, పూర్తిగా ఇస్తున్నాము. ఆమేన్. దయచేసి గమనించండి, ఏ రోగముతో ఉన్నా ఇక్కడ నోటే చెప్తున్నా, మోకాళ్ళు గుజ్జరిపోయింది అంటారు. దయచేసి ఆ మాటలు నేను చెప్తున్నది కొద్దిగా వినండి. హలో తల్లి చెప్పమ్మా. గర్భఫలం లేదు, 11 years అయిపోయింది. స్తోత్రములు తండ్రి. సోదరి గర్భఫలం అలనాడు అన్నకి గర్భఫలం ఇచ్చారు కదా, ఇవ్వండి, అద్భుతం చేయండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి గమనించండి, పాపము కొంతమంది చాలా అమాయకులు ఉన్నారు. దయచేసి గమనించండి. అలాగే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హాస్పిటల్ నమ్ముతున్నారు, అంతకంటే యేసయ్యని నమ్మండి. అలాగే యేసయ్యని నమ్మటం అంటే ఇంకొక రకంగా చెప్పట్లేదు. దేవుడిని నమ్ముకుంటే స్వస్థత వస్తుందని తిరుగుతున్నారు కదా, అది ఎవరికైతే ఆ వరం ఉందో వాళ్ళ ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. ఆ స్వస్థత వరం ఉన్న వాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ చూసి ఈ సేవకుడు, అందుకంటే హాస్పిటల్ మించి జరుగుతాయి. దయచేసి గమనించండి. రోగములకు హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి మనం విరోధి కాదు. మెడిసిన్ వాడాలి, అది మన విరోధి కాదు. కానీ ఒకవేళ వాడినా అలా తిరిగినా కూడా తగ్గకపోతే అప్పుడు మీరు గమనించి ఇక్కడికి రండి, స్వస్థతశాలకి. ఓకేనా? హలో హలో, వీళ్ళు మనం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడినావు కానీ నువ్వు అలో అంటలేదు, ఎందుకో మరి అర్థం కావట్లేదు. ఏం చెప్పుకుంటున్నారో విందామని చూస్తున్నావు అంటున్నావు. ఒక అనిల్ అనే అబ్బాయి ఉన్నాడు సార్, బాగా కడుపు నొప్పులు వేస్తుంది, వాంతులు అవుతున్నాయి, అల్సర్ ఉన్నది. అసలు 1 రోజులైనట తిండి తినలేదు, ఏం లేదు. అది సిల్వర్ హాస్పిటల్ తీసుకుపోయి, రెడ్డికొప్పదండి హాస్పిటల్ చర్చికి తీసుకుపోయిండ్రు, అక్కడ మంచిగా కాలేదట. ఆ నుంచి వెళ్ళి మళ్ళా సిల్వర్ తీసుకుపోతామని అన్నారట సారు. చాలా చెప్పావు. ఒక మాట
వాళ్ళు రేపు శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, తీసుకురమ్మనమ్మా. ఫీవర్ హాస్పిటల్ వద్దు, ఏ హాస్పిటల్ వద్దు, సరేనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా చిన్నపిల్లలండి నరకం చూపిస్తున్నారండి. అలాంటి వారికి ఇక్కడ ఎంత మేలు జరుగుతుంది. హల్లెలూయా. చిన్న పిల్లలకి నరకం చూపిస్తున్నారు, చిన్న పిల్లలకి నరకం చూపిస్తున్నారు. ఎంతో బాధ అవుతుంది. వాళ్ళకి ఇక్కడ క్యాన్ పెడతారు, ఈ అక్కడ పొడిచి ఇక్కడ పొడిచి ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి చిన్నపిల్లలను కుళ్ళబొడిచేస్తున్నారు. దయచేసి రండి యేసయ్య నామమున. ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఎక్కువ టైం వద్దు. ఏ రోగం ఉంది, ఇదే చిన్నపిల్లలది కాదు, ఎంత పెద్ద వాళ్ళదైనా ఎంత పెద్ద రోగం ఉంది. ఎంత పెద్ద రోగం అంటే ఈ ప్రపంచమంతా తిరిగామండి, మాకు స్వస్థత రాలేదండి. ఇక్కడికి రండి, స్వస్థత పొందుతారు, అది మేము గ్యారంటీ ఇస్తున్నాం. హలో హలో అయ్యా చెప్పండి. కొంచెం అయ్యగారికి కలుపుతారని మేము. నువ్వే పెద్ద ఏదైనా సీఎం కొడుకుపోయింది అయ్యగారి కలుపు. ఎవరు మాట్లాడేదేమో తెలవట్లేదా, చూడలేదా? నువ్వు లైవ్ చూస్తున్నావా లేదా? మళ్ళీ అగస్టాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అయ్యగారి కలిపారు మాట్లాడుతున్నావు కదా. మాట్లాడుతుంది అయ్యగారు అండి, మరి ఆయన వేరే మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఏం మనుషులే మీరు, అసలు తెలుగు లేని మనుషులు. లైవ్లో ఉండి కూడా మళ్ళీ అయ్యగారు కలిపంటే నేనేం చెప్పాలా? ఏమైంది నీకు? కాలు ఇన్ఫెక్షన్ సార్, కాళ్ళు లాగుతుంది సార్, కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు. ఎవరికమ్మా? నాకేనండి, నాగమనండి, నా పేరు వీర్చెట్టు అండి. వీర్చెట్టు ఆడమిల్లి దగ్గర తడికిలిపూడి మధ్యలో? అవునండి. అయ్యో పాపం. అది మీరు ఇక్కడికి రండి, రోజు చూస్తున్నారా ఈ ప్రోగ్రాం? చూస్తున్నానండి, వారం చూస్తున్నాను. వారం రోజు 10:30 నుంచి వస్తుంది కదా, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. చూస్తున్నారా? చూస్తున్నానండి. మరి మీ అతను పట్టుకుని ఇద్దరు రండి ఇక్కడికే. అక్కడ మా ఆయనకి అసలు నాకు తెలియదండి, మరి ఇక నేను రావాలంటే బాధండి. డబ్బులు పాటలు చేస్తానండి. అవునా? ఏం పేరు మీ పేరు? నాగమనండి. మరి మీరు 12:30కే ఫోన్ చేయండి కరెక్ట్గా. అలాగేనండి. నాగమణి, సరేనమ్మా? అలాగేనండి. మీ ఆయన టీవీలో చూస్తున్నాడు, మళ్ళీ అయ్యగారికి ఇవ్వండి అంటున్నాడు. ఏంటి మరి? తెలియకండి, తెలియకండి. మీరు లైవ్లో మాట్లాడుతున్నారండి, చూస్తున్నాడండి ఆయన్ని. నేనే ఆయన, మళ్ళీ ఆయన ఇంకొకరు ఆయన అంటారు. మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారు నాగమణి, సరేనా? చూస్తున్నామండి, లైవ్ చూస్తున్నానండి, నేను రోజు చూస్తున్నాను. మీరు రాలేకపోతే ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఆ కిడ్నీ ప్రాబ్లం, మీ కాల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేటట్టుగా ప్రార్థన చేస్తాం. మీరు అది డయాలసిస్కి వెళ్తున్నారా? ఏంటండి? డయాలసిస్కి వెళ్తున్నారా? వెళ్తలేదండి. దయచేసి ఓకే రైట్. ఈ నాగమణి యొక్క నేమ్ రాసుకోండి. రైట్, గాడ్ బ్లెస్ యూ తల్లి. మీరు 12:30కి చేయండి అమ్మా కరెక్ట్గా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. పూర్ణిమ ఎవరండి? పూర్ణిమ రా, దిగు, కిందకి దిగు. అది చాలా పెద్ద సాక్ష్యంగా సిస్టర్. ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడ. పూర్ణిమ బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది అయ్యగారు ప్రేయర్ చేసిన. ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకి? చాలా బాధపడుతుండే మమ్మీ, అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ కదమ్మా. అంటే ఒక్కతే రూమ్లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. ఏంటండి అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది, ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు.
వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా, ఏం చదువుకున్నారు మీరు? MSc BEd చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు, ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురా? ముగ్గురు. నువ్వు పెద్దోడివి, నేను పెద్దోడిని, చెల్ల తమ్ముడు ఉన్నారు. భర్త వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది, ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఇక్కడికి వచ్చే ముందు మీకేం తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట, మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఎప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్, ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకేగా మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే, నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి, వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగైపోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు, వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్కి అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. ఈ మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది, ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నావు నువ్వు? 10th క్లాస్. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్, చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ, ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఎంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అడ్మిట్ అవ్వగానే ఎన్ని టెస్టులు చేస్తారో. రోడ్డు మీద వెళ్ళి పడి చెయ్యరు కొట్టుకున్నా మొత్తం ఒక 50,000 టెస్టులన్నా చేస్తున్నారు. 50,000 రూపాయల టెస్టులని చేస్తారు. తర్వాత ఇది అంటారు, తర్వాత అది అంటారు. లేని ఉన్న ఎక్కడెక్కడ సంవత్సరాలు, ఇంకా సంవత్సరాలు గతము తండ్రులు తాతలు ముత్తాతలు కాని అన్నీ తీసుకొచ్చి ఆ రోగి అక్కడ బాధపడతానే ఉంటాడు. ఈ టెస్టులు చేయించడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. రోగి ఇక్కడే ఉంటుంది, ఆ డాక్టర్ అవ్వాలంటారు. ఈరోజు అంత గడిచిద్ది, ఈరోజు రూమ్కి రెంట్. ఈ టెస్ట్ తీసుకొచ్చి వాడు వచ్చి చెప్పే వరకు అదేమైందో దానికి లింకు తల్లి, అదేంటి తల్లి పిల్ల 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 ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత పుట్టే పిల్లను కూడా తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ గారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడి కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి అమ్మ రండి అంటున్నాం. వీలుంటే రండి అమ్మ అన్నాం, మీకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడం అవసరం లేదమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమందిని నిలబెట్టాం, తగ్గిపోయిందని చాలామంది వచ్చారు ఇక్కడ. ఒకళ్ళిద్దరూ ఆమె కాళ్ళు నొప్పి ఏదో ముఖం అంతా అలా చూస్తున్నాం. ఆవిడ ఎందుకు తగ్గదంటే ఈమె కానుకి ఇచ్చింది నిజమే, కుప్పల్లో ఉంటుంది అంట. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, అట్లా ఎట్లా ఇచ్చాం అక్కడ కానుకని, అందుకే తగ్గదేక, నీకు ఎన్నాళ్ళకైనా తగ్గదేక. నాకు ఒకసారి చీ అనిపిస్తే ఇక తగ్గదేక, అంతే. ఎన్ని సంవత్సరాలైనా ఇక ఎన్ని బాధలైనా ఇంకొక నా బంగారం గింగారం మొత్తం ఇచ్చేతనన్నా తగ్గదు. అది 1 టైం సెటిల్మెంట్ అంతే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీలో చూసి ఆ దైవజ నోరు మూసుకుంటామో మూసుకోవా,
ఆ నోరు మూయిందమ్మా. టీవీలో ఆ దైవజనుడు చేస్తున్న అద్భుతాలు, నేను ఈ హాస్పిటల్కి వెళ్ళను అని వచ్చిన తల్లులు తండ్రులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదో బాధ అనేది నాకు అనవసరం లేదు. వాళ్ళు ఏం మనసుతో వస్తున్నారో ఆ మనసుతో ఎలా విడుదల పొంది అది నాకు అవసరం. నేను అదే చూస్తాను. కానుక ఇచ్చారా ఇవ్వలేదా అది మనకు మ్యాటర్ కాదు. ఈరోజు 10,000 కానుగా ఒక ప్రోగ్రాంకి 10,000 15,000 ఇస్తే ఇంత పొడుగునా మాట్లాడుకుంటున్నారే. హాస్పిటల్కి ఇలా అడుగు పెట్టగానే ₹1,00,000 అక్కడ కట్టో, ఆ తర్వాత అడ్వాన్స్ కట్టో అంటారు. ఎంత చిన్న వ్యాధైనా దానిని పెద్ద భూతార్థంలో చూపించి నేనా డాక్టరా నువ్వా డాక్టరా అని చెప్పి ఎన్ని ఈ టెస్టులు ఎన్ని టెస్టులు చేస్తారో అంతూ దొరకట్లేదు. అన్ని టెస్టులు చేసి ఈరోజు ఉంచుతుంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు అంటున్నాం కదా. ఎంత కృప! చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత కృప! ఇవన్నీ ఒక చెయ్యి పైకి లేకపోయినా దానికి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఈ కోణంలో టెస్టింగ్, ఆ కోణంలో టెస్టింగ్, అది టెస్టింగ్, ఇది ఒక చెయ్యి కొంచెం నొప్పి వచ్చి లేకపోతే కూడా ఈరోజు చెప్పే మాటలు. నేను ఒక ఉదయం ఒకరు నాకే ఫోన్ చేశారు. చెన్నైలో ఉన్నారు వాళ్ళు. 5 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాడు. 5 ఆడపిల్లలు. ఆపరేషన్కి తలకాయలో ఏదో గెడ్డ ఉందని చెప్పారంట. ఇంచుమించు 2 లక్షలు అడిగారంట. 5 ఆడపిల్లలు పన్ను చేసుకుంటారు. తండ్రి చనిపోయాడు. తల్లే దిక్కు. హాస్పిటల్ ఉంది చెన్నై. వాళ్ళు చెప్తున్నారు ఈ తల ఆపరేషన్ చేస్తే ఈ కన్ను, ఈ మూతి, ఈ చెయ్య, ఈ కాలు పడిపోద్ది, డబ్బు రెడీ చేసుకోండి అన్న. అది చెప్తారు డాక్టర్ గారు ముందే. మీరు ఎప్పుడైనా కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి. ఇది ఏమీ కావాలని చెప్పట్లే. ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, మీరు డబ్బు రెడీ చేసుకోండి అంటారు. ఇక మనం భయముతో ఈ గెడ్డదో ప్రాణమే పోద్దేమో, వాంతులు అవుతున్నాయి కదా, ఏం తింటలే కదా, చేపించేస్తాం టెన్షన్లో. ఆ పొలం అమ్మేస్తారు, లేకుంటే ఇల్లు అమ్మేస్తారు, బంగారం ఇంకా అప్పులు వేసేసి ఒక 10 లక్షలు 20 లక్షలు అక్కడ కట్టేస్తారు అండి. మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా! ఇక్కడ ఎంత ప్రశాంతత. కత్తి పడలేదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. కత్తి పడలేదు. హల్లెలూయా! ఏమీ లేదు. అద్భుతమైన విడుదల, స్వస్థత పొందుకుండా వెళ్ళిపోతున్నారు. ఆమేన్. కాబట్టి దయచేసి విసిగించకండి, బాధపరచకండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. టీవీలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. మేము ఈ పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్నాం, ఎంతో ఖర్చు కూడా పెడుతున్నాం. సంఘ పరిచర్య కాదు ఇది. ఈరోజు కన్నులు లేని వాళ్ళు చూస్తున్నారంటే ఆయన కృప కాదా? ఇక హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అంతా చేసామమ్మా, ఇక మాతో కాదంటే ఇక్కడ బ్రతికి సాక్ష్యం ఇస్తున్న దేవుని కృప కాదా? 4th స్టేజ్ క్యాన్సర్, ఇక వాళ్ళు బ్రతకరు అని చెప్పినాక కూడా ఇక్కడ బ్రతికి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. పలానా హాస్పిటల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం. ఆ డాక్టర్ గారు అయితే దేవుడే కానీ మేము కాదమ్మా అని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఆయన కృప కాదా? హల్లెలూయా! కుష్టి వ్యాధులు, పక్షవాతములు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఎముకలు అరిగిపోయినాయి అంటే, కడుపులో గెడ్లు ఉన్నాయంటే, రొమ్ముల్లో గెడ్లు ఉన్నాయంటే, మోక్షం గడ గెడ్లు ఉన్నట్టే కరిగిపోతుంటే ఇస్తున్న సాక్ష్యం అద్భుతాలు కాదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా! మరణ పడకలోకి వెళ్ళిపోయిన వారు సహితం తిరిగి లేపబడుతుందంట ఆయన కృప కాదా? హల్లెలూయా! ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది అన్నారు. హెచ్ఐవిలో ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తున్నాయి నార్మల్, కొంతమందికి రావట్లే. దానికి నేను రిపోర్ట్లని ఆధారపడను. నేను నమ్మను. ఫస్ట్ రిపోర్ట్లు ఏమైనా రాని, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. హల్లెలూయా! హల్లెలూయా! నా దేవునికి అసాధ్యమైనది. మీరు రిపోర్ట్లతోటి నాకు పని లేదు. మీరు రిపోర్ట్లు ఏమైనా తీసుకోండి, వద్దు, నాకు అవసరం లేదు. నీవు బాగున్నావా లేదా అని అడుగుతాను. అది నాకు కావాలా? అది హెచ్ఐవేమనండి, ఇంకేమన్నామనండి. నువ్వు బాగున్నావా లేదా? అప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు మీరు బాగున్నా, తింటున్నా, మరి నీకెందుకురా రిపోర్ట్లు? ఎందుకురా అంటా నేను కోపంలో ఉన్నప్పుడు. నీకెందుకురా రిపోర్ట్లు? కిడ్నీలో 22, 30 ఉన్నవాళ్ళు వస్తున్నారు. ఎందుకు? నార్మల్ అయిపోతున్నాయి కదా.
సరే అది ఒకవేళ ఎంత అన్నా కొంచెం అటు ఇటు ఉన్నా మీరు భయపడక్కర్లేదు. ఇక్కడికి వచ్చాక సంపూర్ణంగా హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నామములో శక్తి ఉన్నదయ్యా. జరిగిన సూర్యపేట నుంచి వచ్చారు. రక్తం గడ్డ కట్టింది, అవి పగిలిపోవాలి, రండి రండి చనిపోయి అని చెప్పారు. ఎవరు మీరేనా? రండి పర్లే పైకి రండి. పిల్లలు కానడం లేదు. ప్లేట్లెస్ ఎప్పుడు 35,000 ఉంటాయి. పీసీఓ మీకేనా? సూర్యపేట మీది? 12 years అయింది సార్ నాకు వచ్చా. అయితే జరీనా మీ పేరు? ఎస్కే జరీనా, సూర్యపేట. అంటే మీరు దెబ్బలో రక్తం గడ్డ కట్టిందా? దెబ్బ వాసింది 12 years బ్యాక్ 2012. అయితే హాస్పిటల్కి వెళ్ళాము, కమల హాస్పిటల్, మమతా హాస్పిటల్, అన్నిటికి వెళ్తే దీనికి ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ కూడా ఉండవు. అవి క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి నీకు ఆపరేషన్ చేయడం కుదరదు, చేసినా చనిపోతావు, చేయకుండా చనిపోతావు అన్నారు సార్. అయితే నేను 10 years బ్యాక్ దేవుని నమ్ముకున్నాను. ఎవరైనా వచ్చారు మీతో పాటుగా? మా అక్క కొడుకు వచ్చారు. ఏడు బాబు. బాబా మ్యారేజ్ అయిందా లేదా? ఏది మీ 15 years 15 పిల్లలు. హెల్త్ బాగోలేదా? ఎక్కడ ప్రాబ్లం? తగిలిద్ది సార్, తగిలిద్ది పట్టుకుంటే. ఇప్పుడు తగులుతుందా చూడండి. ఓకేనా? తగులుతుందా? అదే చెప్పు, ఏది మాట్లాడవే. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చేయబెట్టు అక్కడ, చేయబెట్టు. ఆమేన్. ఎక్కడ తగులుతుంది చెప్పమ్మా? ఎక్కడ తగులుతుంది? ఇక్కడ. అలాగే తగులుతుందా? మామూలుగా ఉందా? తగులుతుంది, తెలియదు అట్లా. వాసినప్పుడు తెలుస్తుంది నాకు, వాపు వచ్చినప్పుడు అంతే. ఏం కాదు, అది తగ్గిపోతుంది పూర్తిగా యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏంటన్నా? మెడిసిన్ లేవన్నారు నాకు. అవును, మెడిసిన్ లేని వాళ్ళు ఇక్కడ బాగుపడతారు. మెడిసిన్ అవసరమే లేదు, అవసరం లేదు. అది దానికి అవసరం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను. చర్చికి వెళ్తారా? వెళ్తాను సార్. ఆమేన్. తగులుతుందా? చూసుకోండి, సరిగ్గా చూడండి. బాగా చప్పట్లు పెట్టండి గట్టిగా. ఇంతలో గడ్డలు కూడా కరిపోతాయి. చప్పట్లు పెట్టండి. ఎందుకు పెట్టుకోద్దు అన్నారు? అంటే నిన్ను పడేస్తున్నారని, వాళ్ళు పడేస్తున్నా అనిపించిందా? ఇప్పుడు కొంచెం ఎట్లా నాకు భయం లాగా వచ్చేసి పడిపోయినట్టు అనిపిస్తుంది. భయం వస్తుందా? నీకు తెలుస్తుందా ఏం జరుగుతుంది ఇక్కడ? అసలేం తెలుస్తలేదా? ఏంటి? అలసిపోతుంది బాడీ, అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కింద నేను ఇట్లా అన్నాను కదా, నిన్ను ముట్టుకోండి, పడుతున్నావు కదా, వాళ్ళు పట్టుకుంటున్నారు నిన్ను. అంటే ఒకవేళ తలకి దెబ్బ తెలుతుంది అంటే తగలదు, కానీ పట్టుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకట్లా లాగేస్తుంది అనుకున్నావా? నోటితో మాట్లాడు. లేదు, పట్టుకుంటారనే, కానీ నాకు కొంచెం పడడానికి ఇబ్బందిగా ఉందని నేను కొంచెం ఇలా అన్నాను. ఓకే, ఇప్పుడు మీరే మామూలుగా అభిషేకం తాగుతుంది. మీరే సరే పట్టుకోండి. మీరు ఎవరు పట్టుకో, తాగండి. అలాగే ఉండు.
చప్పట్లుట్టండి. లే ఏమనుకున్నాం మరి అభిషేకం అంటే కాకుండా దా 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 చప్పట్లుట్టాలి గట్టిగా చప్పట్లుట్టాలి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఫ్రీగా ఉండండి, ఇప్పుడు ఫ్రీగా ఉండండి, ఎగరండి, కొంచెం ట్రై చేయండి. క్లోజ్ క్లోజ్ నడు. ఆమేన్ అనండి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఇప్పుడు దాకా మీకు ఇలా ఉంది కదా టైట్గా, అది ఉండదు ఇక, చూసుకోండి. ఆమేన్. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆమేన్, ఇక్కడికి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. ఏంది గొంతుకు ఫ్రీ అయిపోయిందా? ఆమేన్. ఓకేనా? హ్యాపీగా ఉన్నారా? ఆమేన్. అంతా బాగానే ఉంది. ఇక అది అసలు ఇవాళ కొన్ని వ్యాధులకి హాస్పిటల్లో మందులు లేవు, కానీ ఇక్కడ అన్ని వ్యాధులకి మందులు ఉన్నాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా, స్తోత్రం. మరి లైవ్ ద్వారా మీ అందరిని ఇలా చూడటానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నిజంగా ఆయన ఎంతో మేలు జరిగిస్తున్నాడు మనకి. ఆయన ఎంతో మనకి కష్టాలు ఆనాడు మరి బెతెస్దా కోనేరు మనం చూస్తాము. ఆ ప్రజలు స్వస్థత పొందటానికి దేవుడు ఆయన దూతను అక్కడ పంపించారు. మొదట ఎవడు దిగుతాడో వాడు స్వస్థత పొందుకున్నాడు. కానీ యేసుపాల గది వచ్చిన అందరూ స్వస్థత పొందుకుంటారు. వందలు వస్తే వందలు, వేలలు వస్తే వేలలు స్వస్థతలు పొందుకుంటారు. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి. గారు స్తోత్రం నాయన. నీ దాసుడికి ఆ బీపీ షుగర్ తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి గమనించండి, దేవదూతలను మించి దేవుడు ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నాడు. గుర్తుపెట్టండి, దేవదూతను మించి దేవుడు పరిచర్య జరిగిస్తున్నాడు. గమనించాలి. మరోసారి చెప్తున్నాను, పరలోకం నుండి వచ్చిన దేవదూత నీళ్ళు కదిలిస్తే ఒక్కడే స్వస్థత పొందాడు. కానీ యేసు ఆశ్రయపురంలో వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకు మించి పెద్ద మాట లేదు. దయచేసి గమనించండి. చాలామంది చాలా రోగాలతో, బాధలతో, వేదనతో నిండిపోయారు. అప్పుల సమస్యలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టట్లేదు, గుండెలో గెడ్డలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కిడ్నీ 2 పాడైపోయి. ఇలాంటి వారి కొరకు మేమున్నా, ఖచ్చితంగా మాట ఇస్తున్నా, వచ్చి విడుదల పొందండి. ఎటువంటి సమస్యనా సాక్ష్యాలన్నీ మీరు చూస్తున్నారు. ఇది న్యాచురల్గా ఒక మీడియేటర్ లేకుండా సంపూర్ణంగా వారు స్టేజ్ మీదకి వచ్చి విడుదల పొంది సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం అది. అప్పటికప్పుడు జరిగింది. అది 2-3 రోజుల తర్వాత జరిగింది కాదు. ఇప్పుడు వచ్చారు, సాక్ష్యం ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. అలాంటిది. కాబట్టి ఇలాంటిది ఎక్కడ మీరు చూడలేదు, ఎక్కడ మీరు వినలేదు. ఇట్లా ఎవరి దగ్గర జరగదు కూడా. దయచేసి గమనించాలి. రండి, 3 వారాలు, 7 వారాలు, లేకపోతే ఒక 7 నెలలు రండి అంటారు. అది కాదు. ఇక్కడ వచ్చి విడుదల పొంది వెళ్ళండి. హలో హలో అయ్యారండి. తల్లి చెప్పమ్మా. దేవరం అండి, ఉండి మండలం, ఉప్లూరు అండి. మా ఆయన గారికి బ్రెయిన్ లో తేడా వచ్చిందండి. ఓకే. ఆ చూపు కనబడతలేదండి, ఓ పక్క, ఎడం పక్క. ఆపరేషన్ అది పడదన్నారండి. 4 రోజుల నుంచి మీ టీవీ కార్యక్రమం చూస్తున్నామండి. వద్దాం అనుకుంటున్నామండి. అడ్రస్ తెలియదు కదండి. ఎంత నిదానంగా మాట్లాడుతున్నామంటే మీకేమో అదే అత్తగారి సొమ్ము అల్లుడు దానం అంటే సామెతలు ఉంటే చూడండి. ఇలాంటి వాళ్ళ కోసమే రావా. మరి చూస్తున్నారు కదా, రండి. స్తోత్రము నాయన, నీ కార్యం జరిగించి బిడ్డని మేలు చేయండి. వీళ్ళకి ఏదైతే శోధన ఉందో మరి వచ్చి విడుదల పొందా సాయించండి. అమ్మా శనివారం తీసుకురండి, తగ్గిపోతుంది. ఇవన్నీ మాటలు చెప్పకండి. దయచేసి గమనించండి. ఎంత నిదానంగా, మనకే టెన్షన్ ఉంది, ఎన్ని కాల్స్ వెయిటింగ్ ఉండి మీకు వినపడుతున్నాయి కదా. ఆ టెన్షన్లో నేనుంటే నిదానంగా ఏదో చెప్తారే ఉండు.
ఫాస్ట్గా ఒక్కటే 2 మాటలు టక్కని చెప్పేళ్ళు విడుదల పొందాలి వెళ్ళిపోతున్నాడు. కొంతమందికి ఫోన్లోనే స్వస్థత వచ్చేస్తుంది, ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు స్వస్థత వచ్చేస్తుంది, సాక్ష్యాలు ఇస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాము. ఎక్కడో జనాలు ఇక్కడికి వచ్చి శనివారం స్వస్థత పొందుకున్నాం. మరి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి, అందరికీ భోజనం నా చిత్తాలుగా మేము అందరికీ భోజనం కూడా పెట్టగలుగుతున్నా. నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో, చిన్న పరిచర్యలో నేను ఎవరికి ఏ సహాయం చేయాలో, ఎవరిని ఎట్లా చూడాలో, ఎవరిని ఎట్లా స్వస్థపరచాలో అది దేవుడు నాకు ఇచ్చిన కృప. నేను అలా చేయగలుగుతున్నాను. కోపం ఏమి ఉండదు, ఇబ్బంది ఎవరికి ఉండదు. మీకు ధనం ఉంటే సేవకి సహకరించండి. ధనం ఉంటే దాచుకోకండి. ఎన్నో డబ్బులు అక్కడిక్కడ ఖర్చు పెట్టారు కదా, అలా ధనం ఉంటే సేవ సహకరి. లేకపోయినా పర్వాలేదు, రండి, వచ్చి సంపూర్ణంగా స్వస్థత పొందుకుని వెళ్ళండి. దేవుని వాక్యం చెప్పినట్లుగా నేను చెప్తున్నాను, ఆయన చేసినట్లుగా ఇక్కడ జరుగుతుంది. ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి మేము రోజుకి 6 ప్రోగ్రాలు వస్తున్నాయి టీవీలో. మరి 6 ప్రోగ్రాలు రోజుకి, ఒక్క రోజుకి 6 ప్రోగ్రాలు మనం లెక్క పెడితే చూడండి, 110 అంటే ఇంచుమించు 200 దాటిపోయినాయి మన ప్రోగ్రాలు, రోజు డైలీ ప్రోగ్రాలు. కాబట్టి చాలా ఖర్చు ఉంటుంది, కనుక దాని కొరకు అడుగుతాము. అది మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే లేదు. కానీ నిందలు అవమానాలు మాకు రానేవద్దు, మమ్మల్ని బాధలు పెట్టొద్దు. ఈ ఫోన్లో కూడా మీకు తగ్గిపోతే ఇక్కడికే రావాల్సిన అవసరమే లేదు. మాట్లాడితే ఫోన్ ద్వారా కూడా ప్రార్థన జరుగుతుంది, విడుదల పొందుతారు. ఎంతోమంది ఫోన్లోనే స్వస్థతలు పొందుకొని వాళ్ళ మరి కానుక పంపించి స్వస్థత పొందుకుంటున్నారు. దయచేసి అలా కూడా మీరు చేయొచ్చు, మీకు వీలుంటే రాండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలా జనం ఉన్నారు. మరి అక్కడ ఉదయం 11:30 నుంచి రాత్రి 11:30 వరకు జరుగుతుంది ఆరాధన. మరి ఈ మధ్యలో నీళ్లు ఆహారం కూడా తినకుండా ఉంటున్నారంటే ఎంత శక్తి. మాదైతే ఉట్టి పరజండి పైన, కానీ ప్రార్థన చేస్తే అదంతా చల్లగేది ఇంత ఎండలో కూడా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండి అలాంటి కార్యాలు జరిగిస్తున్నారు. హలో చెప్పమ్మా. మీరు ఇమీడియట్లీగా వచ్చేయండి, శనివారం రండి. మూత్రలో ఇన్ఫెక్షన్ ఎన్ని సంవత్సరాలు అంటుంది? ఇప్పుడు 5 సంవత్సరాల మంచి అండి. ఇంకా రా తల్లి, ఇంకా ఏం చేస్తావు అక్కడ కూర్చుని పడుకుని మూత్రలో ఇన్ఫెక్షన్? రా ఇక్కడికే, మందులు వేసుకుని తగ్గట్లేగా రా, అప్పుడే తగ్గిపోతే యేసు నామములో ఆమేన్. దయచేసి చెప్తున్నా, ఈ దీర్ఘకాలంకి ప్రార్థన ఫోన్లో లేదు, ఇక్కడికి రండి. ఈ మూత్రం 5 సంవత్సరాలు బట్టి ఇన్ఫెక్షన్ అంట. చూడండి ఎంత స్వాదనం, స్మెల్ వచ్చేద్దండి వీళ్ళ దగ్గర భయంకరంగా. ప్రార్థన చేయగానే స్మెల్ పోద్ది, ఆ మూత్రం కూడా ఆగిపోద్దండి. అంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వరమే, ఆయన ఇచ్చిన అద్భుతాలు. నేను మీ ద్వారా అద్భుతాలు, దేవుడు నా ద్వారా మీకు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఏమీ కల్ముషం పెట్టుకోకండి, యథార్థమైన మనసుతో హృదయపూర్వకంగా రండి, యథార్థమైన మనసుతో రండి. ఖాళీ చేతితో రాకండి, ఒకవేళ కొన్ని డబ్బులు కూడా పట్టుకురండి వచ్చేటప్పుడు. ఓకేనా? పరిచర్యకి సహకరించండి. హలో చెప్పండి. నువ్వు టీవీలో చూసి మాట్లాడుతున్నావు కాబట్టి నీ ఫోన్ కట్. అది ఇలా జరిగిందనుకో ఇంకొకరికి బుద్ధి వస్తుంది. స్కూల్లో టీచర్ ఎందుకు కొడతాడు తెలుసా? చేతులు ఇలా కొడతారు కొంతమంది ఇక్కడ పెట్టి కొడతారు. మాకు రామారావు మాస్టర్ ఇక్కడ స్కేల్ తీసుకు ఆడితే అమ్మా అని అరిచేవాళ్ళు. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు. హలో హలో చెప్పమ్మా. అయ్యగారు జ్వరం వస్తుంది అయ్యగారు, అలాగే కాలు కాలింది అయ్యగారు. స్తోత్రమునైనా కాలు కాలింది, బిడ్డకి జ్వరం కూడా ఉంది. ప్రార్థిస్తున్నాం, యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. అలా ఫాస్ట్గా ఒకటే మాట, రెండో మాట వద్దు. ఫోన్ చేయాలి, ప్రార్థన చేయించుకోవాలా, విడుదల పొందాలా, వెళ్ళాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ఈ లైవ్లో చాలా కాల్స్ వస్తాయండి, చాలా ఆపి మేము మీకు మాట్లాడుతున్నాం. అది మీకు అర్థం అవ్వాలి, తెలవాలా. హలో అమ్మా చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి. నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ అయింది అయ్యారు. నాకు ఇంకా పెయిన్ నొప్పిగా ఉందయ్యా. ఆపరేషన్ అయినా కూడా లాభం లేదా? అంటే అయింది కానీ ఇంకా దాని వల్ల నొప్పి వస్తుంది అయ్యారు. ఓహో, ఆపరేషన్ వల్లనా? మంచిగా జరిగిందా? యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం.
సోదరుని దర్శించు. ఆపరేషన్ అయిన కాడ నొప్పి వస్తుంది, విడుదల ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, హార్ట్ ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ కొంతమందికి ఆ బాధలు అలాగే ఉన్నాయి, అప్పుడు ఇక్కడికి రావాలా. ఓకేనా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకి తెలుసు. ఆయన ఘనత మహిమ ఆయనే. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నామములో శక్తి ఉన్నదయ్యా. ఒకటి చెప్తున్నా నేనండి, ఈ బ్రదరు వచ్చారా మీరు? 2 వారాలైందా? అవునయ్యా, 2 వారాల క్రితం వచ్చాను. బ్రదర్ మీ పేరేంటి? ఇవాన్ బ్రదర్. ఇవాన్. అక్కగారికి ఆ రాజమండ్రి అక్కగారు, అవును, ఆమె కొరకు ప్రార్థన చేయించడానికి ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఏదో ఓ టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు బ్రదర్. అక్కగారికి అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు? అది వ్యాధి పచ్చకామర్లు అయిపోయినా అన్నారా? పచ్చకామర్లు అయిపోయినా అన్న. ఇది యథార్థమైన విషయం అండి, హాస్పిటల్ పేరుతో సహా ఉంటుంది. ఆ లివర్ ఎంత ఉందండి? ఎన్ని పాయింట్లు ఉంది? 5.5 పాయింట్లు ఎంతో ఉన్నదన్నారు. ఎంతో ఉంది. అయితే అది ఇక మనిషి స్టక్ అయిపోయింది హాస్పిటల్లో. ఉండండి, ఎన్ని రోజులు పెట్టావు బ్రదర్? అప్పటికే 2 months నుంచి బాధపడుతుంది. 2 months హాస్పిటల్ ఉందా? హాస్పిటల్లో 20 days ఉంది. 20 daysలో ఆ లివర్ అంటే అదే దానికి ఏంటి పచ్చకామర్లు అంటారు కదా, ఆ పచ్చకామర్లు అయిన దాన్ని వాళ్ళు తగ్గించలేకపోతున్నారు. సెకండ్ జ్వరం వచ్చేస్తుంది. అవునయ్యా. పక్కన బ్రతికించే బాధ్యత మనకుంది, మనం చూసుకుందాం, నువ్వు టెన్షన్ పడకు. అసలు వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం ఏదో చెప్తున్నాడు ఈయన. ఆమెకి ఇలాగుంది, అలాగుంది, అది ఉంది, ఇది ఉంది, జ్వరం వచ్చే. ఎన్ని పోసుక జ్వరము? అవునయ్యా, ఎన్నిలోంచి జ్వరం వచ్చేస్తుంది అంటున్నారు. ఈ కడుపు అంతా పట్టేసి తిండి తినట్లేదు ఒక 3 months నుంచి. నీళ్లు తాగినా కానీ కడుపులోకి వెళ్ళట్లేదు అయ్యా, పట్టేస్తుంది. ఏంటని అడిగితే ఇంకా డయాగ్నోస్ చేస్తానే ఉన్నాము, ఇంకా తెలియలేదు మాకు అంటున్నారు. అయ్యా విన్నారా? ఆఫ్టర్ లివర్ ప్రాబ్లం నాకు ఎంతే తెలుసా? ఎవడరాడు లివర్ ప్రాబ్లం పోవా అంటే పోతుంది. మళ్ళీ లివర్ క్యాన్సర్ అంటారు కదా, పోవా అంట. మర్యాద కూడా ఉండదు నాకు. పోవా లివర్ క్యాన్సర్ అయితే పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాం. లివర్ క్యాన్సర్ అయితే ఎవడిగా 50 seconds తగ్గిద్ది. అది హార్ట్ ప్రాబ్లం ఎంతసేపు? సెకండ్ తగ్గిపోద్ది, వెళ్ళిపోవటమే కా ఉరకటమే. నిమిషాలు కాదు, సెకండ్సే. తమ్ముడు అల్లాడిపోయాడు. మరి అక్క అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ ఇక ఆమె ఎట్లా ఇలా ముడుచుకుపోయి ఉంది చాలా. ఆయన ఎవరు? మా బావగారు. ఓకే, ఆమె అమ్మ, మీ అమ్మగారా? ఏ హాస్పిటల్ పెట్టారు రాజమండ్రిలో? రాజమండ్రి సహజ హాస్పిటల్లో పెట్టారు. సహజ హాస్పిటల్లో 20 రోజులు పెట్టారు. చిన్న ప్రార్థన చేసాక జ్వరం విడిపోయింది. లాస్ట్ చిన్న ప్రార్థన చేసాక పాయింట్లు ఎందుకు పోయినాయి? 1 point వస్తున్నాయి. 1 point గట్టిగా 1 point గట్టిగా మాట్లాడాలా? 1.5 ఉన్నవాడు. నేను ఫోన్లోనే ఎదురు బదురు లేదు, మాటలేదు, ముచ్చట్లేదు. అమ్మ సిస్టర్ మీ పేరేంటి? మైక్ తీసుకోండి. సత్యవేణి గారు. ఈ కావర్లు అయితే మాత్రం ప్రార్థన చేసిన నెక్స్ట్ ఆ డేనే ముందు రోజు వరకు కూడా పచ్చగా అయ్యేది అయ్యగారు. అరే మోక్షన్ కదా, మోక్షన్ అంటండి. అది ఆకులు లేక పచ్చగా అయిపోయేదంట. ఎన్ని రోజులు మట్టి అవుతుంది అది అప్పుడు అలాగ మోక్షన్? అప్పటికే 1 week నుంచి అలా గట్టిగా. అంతేనమ్మా? కళ్ళు కూడా మామూలుగా అయినాయిగా దాదాపుగా. కళ్ళు కూడా. విన్నారా తల్లి? చెప్తున్నాను వినండి. నేను దగ్గరికి వెళ్ళాముడు ముట్టుకోలేని మనమేంలే, మన ప్రార్థనలే చల్లుండంటే ఇలా చల్లారంట. మోక్ష ఎట్లా వచ్చేదమ్మా నువ్వు చెప్పు? ఆకులు నూరితే ఎలా ఉంటుందో అలా వచ్చేదండి. ఈమె మీ కూతురు? కూతురండి. ఆయన అల్లుడు. ఎంతమంది పిల్లలు ఇవిడికి? 3 ఆడపిల్లలండి. విన్నారా? ఆ మోక్షను ఆ హాస్పిటల్లో అంతమంది 2-3 నెలలు వదిలేసిండి. 20 రోజుల హాస్పిటల్లో వాడు వల్ల కనీసం మోక్షను కూడా మార్చలేకపోయాడు. మార్చలేదండి. అన్ని మెడిసిన్ వాడి మెడిసిన్ మీద మెడిసిన్ వేసేస్తున్నారు. మోక్షం ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, నడుములో జ్వరము, తర్వాత ఇంకేమున్నాయమ్మా? ఇంకే కడుపు నొప్పి, ఇంకా ఏమి వెళ్ళలేదండి నోట్లోకి. తింటాకి వెళ్ళేది కాదు.
అది మరి మర్చిపోయింది, నిద్ర కూడా లేదు. ఉంటుందండి, నిద్రలో ఉంటుందండి. విన్నారా? మరి మనం ఇలా మేసం తిప్పి తొడగొడితే ఏం తప్ప? కొట్టండి గట్టిగా చప్పట్లో. తమ్ముడు, నాకు ఈయన ఏం అర్థం కాలేదు కానీ చూశాను, జస్ట్ అంత జన్మలో చూశాను. కానీ ఆయన బాధపడుతూ ఏదో వచ్చారు వాళ్ళ అక్కగారి గురించి, ఏదో ఇక్కడ ఒక స్పాన్సర్ చేసి వెళ్ళారు. కానీ నాకు కృతజ్ఞత ఉంది, ఎందుకంటే తమ్ముడు అక్క గురించి పడుతున్నాడు. ఆమె నిజంగా నేను అనకూడదు, ఆ మెడిసిన్ ఇంకెన్ని లక్షలు పెడితే నువ్వు రికవర్ చేసుకుంది మీ అక్కగారు? ఎంత పెట్టినా రికవర్ కాదు కదా. ఎక్కడ జాబ్ చేస్తారు మీరు? కరీంనగర్. ఏం జాబ్ చేస్తారు? కాళేశ్వరంలో చేస్తాను. కాళేశ్వరం. విన్నారా? ఇలాంటి ఛాలెంజ్తో కూడిన పరిచర్య నాది. ఇప్పుడు కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి, కళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు దాదాపుగా నార్మల్ అయిపోయినాయి. ఏమా అయిపోయినాయి? ఆ రోజే అయిపోయిందండి. ఆ రోజే ఫోన్లో ప్రార్థనే. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ బాబు వచ్చాడు, అక్కడి పరిస్థితి బాగోలేదండి, హాస్పిటల్ ఉంది, అంతవరకే తెలుసు మనకి. కానీ దేవుడికి సమస్తము, ఇలాగ అన్నాడు, దేవుడికి సమస్తము తెలుసు. నేను బ్రతుకున్నంత వరకు ఇలాంటి వాళ్ళు బ్రతికుంటూనే ఉంటా. మోక్షను పసరు నూరి ఉంటే ఎలా వస్తుందో అలా వస్తుంటే ఫోన్లో ఆపేస్తున్నాను చెప్తే ఆపేసినానండి. ఇంకా ఏం చెప్పాలండి? ఇంతకంటే గొప్ప ఏం చెప్పాలండి? ఇంతకంటే గొప్ప ఇంకేమైనా ఉంటుందా? ఫోన్లోనే కంటితో చూడలేదు, అసలు ఆ మనిషి ఎట్లుందో ఏమైందో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నా వాయిస్లో నుంచి ఆమెలో టాచ్ అవ్వటమే, బాడీ మొత్తం హీల్ అయిపోవటం. ఇవాళ లేచి నడిచి అసలు నడుస్తున్నావు ఆ రోజు? నడవలేను సార్, ఎక్కువసేపు నడవలేవు, కూర్చోలేవు, పడుకునే ఉంటావు. నడవలసిన పని లేదు. ఏం పని చేస్తారు మీరు? కూలి పన్నా? చాలా ఉన్నోళ్ళ కాబట్టి నిజం చెప్పి చచ్చిపోయి మీ ఆయన అబద్ధం చెప్తాడా? కూలి పనేనండి. నువ్వు కూడానా? నేను వెళ్ళండి. ఎవరు కూలి పని చేస్తారు మరి? ఆయనేనండి. ఇప్పుడు నువ్వు బతుకుతావా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంకేమన్నా? బతుకుతానండి. ఎన్ని పర్సెంట్ బతుకుతాను అనిపిస్తుంది? 100%. 100. పాప తెలియక 100 అండి, 1000%. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. మరి లైవ్ ఇంకా ముగింపులోకి వస్తున్నాం. దయచేసి గమనించండి, సహకరించండి. మరోసారి చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు రోగంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేయండి. దయచేసి గమనించండి, తీసుకొచ్చేయండి. ఒకవేళ తీసుకురాలేమంటే ఫోన్లో మరి పరిచర్యకు సహకరించి ప్రభు చేతులైతే మేము త్వరలో మేము కూడా పెడతాం. ఇంకా మాకు ఈ బాధలొద్దు. ఇవి మరి ఏంటది గూగుల్ పే, ఫోన్పే, అదేంటి క్యూఆర్ కోడ్ కూడా పెడతాము. దయచేసి మీకు సేవకు సహకరించాలన్న వాళ్ళు అది చూసి సహకరించండి. హలో హలో వందనాలండి తల్లి, చెప్పమ్మా. అయ్యారండి, అమ్మా చెప్పు. నేను 4వ తారీఖు ఫోన్ చేశానండి, యూరిన్ ఇన్స్పెక్షన్ అని. అది తగ్గిందండి. ఇప్పుడు మళ్ళీ 11వ తారీఖుని 15వ తారీఖు చేశాను, ఫోన్ కలవలేదండి. నాకు 25 సంవత్సరాల నుండి పాదాలు, చిమ్మెర్లు, మోకాళ్ళ నొప్పులు, నడుము అరిగిపోయింది అన్నారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తుమ్మిడండి, కృష్ణా జిల్లా తుమ్మిడండి. సరే, మీరు మరి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేయండి. అలాగేనండి. ఉచితంగా రోజు ప్రార్థన చేసుకోకూడదు. అయ్యగారు మాట్లాడలేదండి. నేనే మరి అయ్యగారు, నేను లైవ్ చూస్తున్నావా? మరి ఇంకా ఎక్కడి నుంచి అన్న తేనా ఒక అయ్యగారిని, మళ్ళీ ఇంకొక అయ్యగారిని తేనా ఎక్కడి నుంచి అన్నా? మీకు వినపడకపోతే నా తప్ప. సరే సరే, స్తోత్రం. ఏం పేరు? ఏం పేరు? మీ పేరేంటి?
అమ్మా ఫ్లారెన్స్ అండి. ఫ్లారెన్స్ గారు మీ కొరకు ప్రార్థిస్తున్న, కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన. మరి డేట్లతో సహా తల్లి చెప్పగలుగుతున్నారు ఫ్లారెన్స్ గారు. ఆ నడుములో ఏమైతే నొప్పి ఉందో, ఆ దేహంలో ఏ శోధ ఉందో, తిమ్మిర్లు యేసు క్రీస్తు అధికారం గల నామలో పూర్తిగా విడుదల. ఆమేన్. వందనాలమ్మా. అయ్యారండి, కొబ్బరి నూనె దగ్గర పెట్టుకున్నాను. ఒకసారి ప్రార్థన ఇంటికి వెళ్ళాక దురదలు మచ్చలు వస్తాయండి. ఫ్లారెన్స్ గారిని మళ్ళీ కాల్ చేస్తారు. అమ్మ 12 గంటలకు మీరు కాల్ చేయండి. ఆయిల్ కొరకు ప్రార్థన చేస్తే ఇప్పుడు చేసేది లేదు, సరేనా? అలానండి. ఫ్లారెన్స్ అయ్యో వందనాలండి. వందనాలు. పెద్దవాడు కదా పాపం, ఎంత నమ్మకం విశ్వాసం చూడండి పాపం. నిజంగా ఇలాంటి పెద్దవాళ్ళ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ఫోన్లో ఏమన్నా పరిచర్యకు సహకరించండి, దేవునికి పరిచర్యకు సహకరించండి. అలాగే ఎంతో పరిచర్య జరుగుతుందండి. మరి ఇంకా ఎన్నో ఛానల్లో రావాలి అంటే మనము సేవలో ఒకరు కొంచెం సహాయం చేస్తే కదా నేను ఈ పరిచర్య చేయగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. మేము ప్రతిరోజు కూడా ఈ పరిచర్యలో మిమ్మల్ని కలుసుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, 11:30 వరకు, మరలా మధ్యాహ్నము 3 నుండి 4:30 వరకు మంగళవారం, మిగతా రోజుల్లో 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ప్రార్థనలు. మరి వాక్యం మీరు వింటున్నారు, ఈ లైవ్లు మీరు చూస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు చాలా ఉంది. ఈ నెంబర్లకి కాల్ చేసి మీకు ఆత్మ ప్రేరేపణ ఉంటే, ఈ సేవకుడు మంచి పాస్టర్ గారే, ఈయన వలన ఇంకా చాలామందికి మంచి జరగాలి, ఈ సేవకు సహకరించాలని మనసు మీకుంటే మీరు ఫోన్ చేసి మీరు కానుక పంపించవచ్చు. ఇప్పుడు వరకు మేము అడగలేదు, ఇంకా ఇప్పుడు కొంచెం పరిచర్య భారం ఉంది కదా అడుగుతాము. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాలమ్మా, నాకు ఫోన్ చేసావు కదా, నీ ప్రార్థన వస్తారు చెప్పు. అదే బాధకాలు ఎవరికే? నాకే, మోకాలు నొప్పులను బాధకాలు. మరి మాట్లాడుతూ రాదా? అదే బాధకాలు అంటావు. స్తోత్రము నాయన. అతనికి రమ్మని దేవజనుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయనతో మాట్లాడదామని అడుగుదామని. రమ్మంటారు వద్దంటారు తెలుసుకుంటే తెలిసిపోద్దు కదా. బోధకాలు ఉందా? బోధకాలు ఎప్పటి నుంచి ఉంది అది? 20 ఏళ్ళ నుంచి ఉందండి. ఇప్పుడు మరి ఇప్పుడు దాని పరిస్థితి బాగా లావుందా, ఒక మాదిరిగా ఉందా? లావే. రమ్మనేది ఏముందమ్మా, వీలుంటే రాదు. ఇంకా మోకాలు కూడా ప్రాబ్లం ఉంది అంటున్నావు కదా, లైవ్లో నాతోనే మాట్లాడుతున్నావు, మళ్ళీ నీకు ఇంకొకటి కావాలన్నట్టు మాట్లాడుతున్నావు. చూడండి. ఎవరండి మీరు? ఏ భాష గారు? ఏ భాష గారు? నేను తింగరేషాలు వేస్తూ ఉంటాను. టీవీలో చూస్తుంది, మాట్లాడుతుంది, మళ్ళీ ఏ భాష గారు అంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్పినా అర్థం కావట్లేదు. లైవ్లో చాలా కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. 5 ఫోన్లు అక్కడ నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లు మీకు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక్కడ వివరణలో ఎదురుగుండా చూస్తున్నారు, మళ్ళీ వివరణలు చెప్పాలంట. హలో అయ్యా చెప్పండి. వందనాలయ్యా. అయ్యా మా పిల్లకి కేరళ చాలా నుంచి లేకపోతుంది. అక్కడ కొత్తగా అడ్రస్ సరిగ్గా చూపించలేదు అయ్యారు. పాటలు అయ్యారు తగ్గిపోతే. అలా తగ్గదు కానీ ఏ ఊరి మీది? ఆయన సార్ ఎంత దరిద్రుడు చూడండి, ఆ పేరు చెప్తుంటే కరెక్ట్గా ఆగిపోయింది. ఏంటి ఆవిడ పేరు దొరకండి. ఎక్కడ దొరకండి? ఏ ఊరయ్యా మీది? మాది సుభద్రపాలెం అండి. సరే నల్లజర్ల. మీరు అయా టెలిపోర్ట్మెంట్ అక్కడ బస్సు ఎక్కితే హైదరాబాద్లో దిగుతారు, 279 బస్సు ఎక్కితే గుర్రంగూడలో దిగుతారు, చర్చి కాడే. సరేనా? కీలవాతం అంటే పాపకి వయసు ఎంత ఉందో చెప్పు. నీ మాట ఒకటి వినపడుతుంది, ఒకటి వినపడతలేదు. కీలవాతం తగ్గిపోతే ఇక్కడ తీసుకురాయ్యా. కీలవాతం తగ్గిపోద్ది, తీసుకురండి. కీలవాతంతో మొత్తం ఇలా మెలికలు తిరిగిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి రండి, విడుదల పొందుతారు. ఇలా కుంటుకుంటూ నడుతున్న వాళ్ళు కూడా రండి, విడుదల పొందుతారు. 50 మాటలు మాట్లాడకండి, వస్తే రండి, అది మీ కర్మ, నేనైతే ఏం చేయలేను. వచ్చిన వాళ్ళకి మాత్రం స్వస్థత వస్తుంది. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేస్తాను.
మరి లైవ్ని ముగించుకోబోతున్నాము. ఈ చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడు ఇంకా ఇంతవరకు జరిగించిన లైవ్ ద్వారా మీకు మేలు చేయనుగాక యేసుక్రీస్తు నామములో ఆమేన్. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ ద్వారా ఎంతోమంది ప్రియబిడ్డలు చూశారు, ప్రార్థిస్తున్నాము, వాళ్ళకి మేలు చేయండి. అలాగే ప్రభా రావాలని మనసు ఉంది, అడ్రస్ తెలవట్లేదు అన్న వాళ్ళు కూడా దారిని తెరవండి. ఎంతో కాలంగా ఉండి ఏ సేవకుడి ద్వారా విడుదల పొందుతానా అని చూసినటువంటి వారికి ఈ పరిచర్య చేయండి. ఈ ప్రోగ్రాము వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందడా సాధించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చెప్తున్నాను, వినండి. యూట్యూబ్లో కూడా ఉంటుంది. మీరు మా మాట కూడా నమ్మనవసరం లేదు. యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. అందులో ఆ లైవ్లోనే ఎలాగా స్వస్థత పొందుతున్నారు జనాలు చూడండి. దేవుడి కార్యం చేస్తాడు. ఒకవేళ మీకు ఏ కష్టాలున్నా, బాధలున్నా, ఏ శోధలున్నా రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నామములో శక్తి ఉన్నదయ్యా. అమ్మ నీ పేరు నిర్మల కదా? అవును. నిర్మల కుమారవల మళ్ళా భర్త ఏడి బ్లీడింగ్ అవడం లేదు, కిడ్నీ మీద వాపు, నొప్పి, కూర్చోలేకపోతున్నాను, ఆకలి లేదు, గ్యాస్, యూరిన్లో మంట. నిర్మల ఆయన ఎవరు? కుమార్ ఎవరు? మీ దేవురు ముచ్చర్ల సంగారెడ్డి మోక్షం కాడ కూడా నొప్పి పడుతుంది అన్నది మీ ఈవిడేనా? నిర్మల 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 రమ్మంటే వచ్చారు కదా. అన్ని తగ్గించేస్తానా ఏమైనా ఉంచుతానా? అన్ని తగ్గిస్తావయ్యా. నువ్వే చెప్పు, తగ్గించేస్తామా ఏమైనా ఉంచుతామా? తగ్గిస్తారయ్యా. మొత్తం క్లోజ్. గర్భసంచి క్యాన్సర్ అంట, మళ్ళీసారి గర్భసంచి తీసేశారంట. ఎందుకు? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు వచ్చేసిందని చెప్తారు. అయినా బ్లీడింగ్ ఆగట్లేదంట. అవునా? ఎంతకాలంగా పడుతున్నారు ఈ బాధలు? 2 సంవత్సరాలు. ఇక్కడికి ఒకసారి రా నిర్మల, త్వరగా రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. కలర్ వచ్చేసింది. ఎంతమంది చెప్తున్నారు కలర్ వచ్చిందని? చేసేటట్టండి. రియలా కదా? ఇప్పుడు దాకా బూడిద రాసుకుని వచ్చిందేమనుకున్నట్టుగా అయ్యింది మనిషి. చేతులు ఎత్తండి, కలర్ మారింది అంటేనే. అక్కడ చూపించండి. హల్లెలూయా. అక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా బాబు, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిజమా? కలర్ మారిందా? ఏమి అది చెప్తారు. పేరేం లవ్లియా ఏంటది? లేడీస్కి రాస్తారుగా పేరేం లవ్లీ. ఇంకేముంది? నాకు పాన్స్ వేరే. హల్లెలూయా. ఎంత కలర్ వచ్చేసింది చూడండి. నీకు ఇది నరం గుంజిద్దా లోపల? ఇక్కడ గుంజిద్ది కదా, అది ఇలా గుంజేసేద్ది, నీరసం వచ్చేద్ది అది గుంజేసినప్పుడు. అవునా? దీంట్లో రాసావా దీంట్లో రాసావా నిర్మల? అదే ఆ నరం గుంజిద్ది ఇట్లాగా ఇలా ఉంగిపోతామని రాసావా? అది రాయలేదయ్యా. మీరు ఎవరు కూడా ఇక్కడ రాసినవి ఏమీ సంబంధాలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నదే మీకు సంబంధం ఉంటుంది. ఇక్కడ రాసింది ఏమి ఉండదు. ఇట్టుగా అట్లా రాసుకుంటాం అంతే. నిర్మల ఇప్పుడు చెప్పేస్తే నువ్వు ఎంత బాగున్నావు? చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆరోగ్యం ఉందా? ఎంతకాలం పట్టి పడుతున్నావు బాధలు? 2 సంవత్సరాలు అవుతుంది అయ్యా. చచ్చిపోతాను అనుకున్నావు కదా? నేను మస్తు తిరిగినయ్యా, మస్తు తిరిగిన కానీ ఇంత విడుదల కాలేదు. ఎక్కడ తిరిగావు? బెల్లంపల్లికి పోయాను, అన్ని చర్చిలు తిరిగినయ్యా. చర్చిలు పోయావా? పోయినయ్యా. చర్చిలు తిరుగుతా ఉన్నావా? ఏడ తక్కువ అవుతుందో ఏ దేవుడు ఏడ ముడతాడోనన్నా అని. నువ్వు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడ? నువ్వు అందుకే దొంగడు అని నాకు అర్థమవుతుంది. ఏమేమి తీసుకురాకుండా వచ్చావా? వచ్చినా పని కూడా చేసిపోయినాయ్యా. నేను మొన్న ఫోన్ లో చూసినట్టు నాకు చెప్పలేడయ్యా. అంత దాచుకున్నాడే? అయ్యా నేను మర్చిపోయినా. ఇవి చచ్చిపోవాలని కోరుకున్నావు నువ్వు. ఫోన్ లో చూస్తుంటే మళ్ళీ నేను యూట్యూబ్ వచ్చి మళ్ళీ వచ్చిన. నీకు ఎందుకు చెప్పలేదు? చచ్చిపోవాలని కోరుకున్నాడా? మర్చిపోయినయ్యా. ఇక్కడికి వచ్చి అద్భుతాలు చెప్తే నువ్వు ఎంత బాధపడితే నీ మీద ప్రేమ ఉంటే చెప్తాడు కదా. ఆయన ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు.
ఉన్నాడయ్యా. అంతేనా? ఇప్పుడు పోయిన వారం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? బాగలేడు. డాక్టర్ వాళ్ళు చనిపోతాడని చెప్పినారు. ఏ హాస్పిటల్? ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకెళ్ళినాం. కరీంనగరా? ఏ హాస్పిటల్ అది? ఏషియన్ హాస్పిటల్. ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్. ఈ బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కదా? జాండీస్ వచ్చినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ తక్కువ అయిపోయినాయి. పోయిన వారం పట్టుకొచ్చారా? ఈయనే వచ్చేసాడా? పట్టుకొని వచ్చినాం, నడవలేకుండా ఉండే. కాళ్ళు ఎంతలో ఉన్నాయి అప్పుడు పోయిన వారం? చాలా లావుగా వాసిపోయినాయి కాళ్ళన్నీ. ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది కదా? బ్యాడ్ స్మెల్ వచ్చింది. కడుపులో అన్ని అవయవాలు ఖరాబ్ అయినాయి అని చెప్పినారు డాక్టర్ వాళ్ళు, బ్రతకరని చెప్పినారు. అంత దూరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, వెంటనే తగ్గిపోయినాయి. అంత టైం పట్టింది బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ దాదాపు 15 minutes దాకా ఉంది. 15 minutes తగ్గిపోయిందా? నోట్లోంచి వచ్చేస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు పాపం ఏదో ఒక బట్టల షాప్ కూడా పెట్టాడు, దాంట్లో ఈయన షేర్ ఉంది, అది నష్టపోయాడు, ఇంకోసారి నష్టపోయాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ డీజే కెమెరాలు ఎలాంటివి పెట్టాడు, వాటిలో అన్నీ లాస్ అయిపోయాడు. జీవితం అంతా మ్యారేజ్ అయిందా బాబు? కాలేదు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చినాను. వచ్చావు, స్వస్థత అయిందా? స్వస్థత అయింది. అసలు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అన్ని మార్పులు ఉన్నాయి. అదేంటి? కాళ్ళ వాపులు ఉండేది, రక్తం భయంకరంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. ఎంతలో ఉన్నాయి చేతులు చూపించు. రక్తం పూర్తిగా తక్కువ, ఏం లేకుండే. పాప అమ్మ మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఆయనకు జాండీస్ వచ్చినాయి, రక్తం తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ తగ్గినాయి. దవాఖానకు తీసుకెళ్తే లివర్ ఖరాబ్ అయిపోయింది, 75% బ్రతకడని చెప్పినారు డాక్టర్ వాళ్ళు. మేము ఇక్కడ మా అక్కయ్య టీవీలో చూసి మాకు ఇక్కడ తీసుకొని వచ్చింది. నీకు మాట ఇచ్చాను నేను బ్రతికిస్తానని. అవును, బ్రతికిస్తానని పాస్టర్ గారు చెప్పారు. జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే డేవిడ్, పర్లేదా? ఏమన్నా బతుకుతావని నమ్మకం వస్తుందా? మైక్లో మాట్లాడమ్మా. మైక్లో వస్తుందా? ఎందుకంటే ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన మనిషి ఇప్పుడు నడుస్తున్నాడు. ఆ కాళ్ళు కూడా దగ్గర పడ్డాయి. చప్పట్లు కొడతాం. యేసయ్య నామానికి మహిమ. ఓకే, వెళ్ళండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.